బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ టైమ్ లో వరుసగా మాస్ మూవీస్ చేస్తూ వచ్చి మాస్ లో మంచి ఫాలోయింగ్ నే పెంచుకున్న రామ్ పోతినేని ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చే వీక్ లో రాబోతూ ఉండగా సినిమా మీద ఆల్రెడీ బస్ డీసెంట్ లెవెల్ లో ఉండగా ఆడియో పరంగా ఆల్రెడీ సినిమా సక్సెస్ ను అందుకోగా రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూడా సినిమా మీద బజ్ ను క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. టీమ్ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉండటంతో ప్రమోషన్ సాలిడ్ గానే జరుపుతూ ఉండగా ఆ ప్రమోషన్స్ అలాగే సినిమా మీద ప్రెజెంట్ ఉన్న క్రేజ్ దృష్ట్యా ఎలాంటి ఓపెనింగ్స్ ని ఇప్పుడు సినిమా అందుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకసారి రామ్ నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే షేర్స్ ను గమనిస్తే డబుల్ స్మార్ట్ 6.10 కోట్ల షేర్ ఓపెనింగ్స్ అందుకుంటే స్కంద 8.62 కోట్ల షేర్ ను సాధించింది. ది వారియర్ 7.02 కోట్ల షేర్ అందుకోగా రెడ్ మూవీ 5.47 కోట్ల షేర్ అందుకుంది. ఇస్మార్ట్ శంకర్ 7.73 కోట్ల వరకు షేర్ అందుకొని దుమ్ము లేపగా అంతకన్నా ముందు వచ్చిన క్లాస్ మూవీస్ హలో గురు, ప్రేమ కోసమే 3.75 కోట్ల ఓపెనింగ్స్ ను, ఉన్నది ఒకటే జిందగీ 3.65 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని సాధించాయి. లాస్ట్ 5 సినిమాల ఓపెనింగ్స్ ని గమనిస్తే అన్ని మాస్ మూవీస్ కాగా యావరేజ్ గా ఓవరాల్ గా 6.5 నుండి 7 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ప్రతి సినిమాకు దక్కించుకుంటూ వచ్చాడు రామ్. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా క్లాస్ కంటెంట్ అవ్వడం, ప్రెజెంట్ అన్ సీజన్ నడుస్తూ ఉండటంతో తొలి రోజు 5 కోట్లు ఆ పైన షేర్ అందుకుంటే డీసెంట్ ఓపెనింగ్స్ గా నమోదు చేయవచ్చు అని చెప్పవచ్చు. కానీ సినిమా హైప్ రోజు రోజుకి పెరిగితే తొలి రోజు టాక్ కూడా సూపర్ పాజిటివ్ లెవెల్లో వస్తే షోకు కలెక్షన్ల పరంగా ఇంప్రూవ్మెంట్ ను చూపించి 5.5 నుండి 6 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని సాధించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాతో రామ్ ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకొని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కుతాడో చూడాలి. మీరు ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.